హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవీ సాయి బ్లాగ్స్. మీరు నాది గోల్డ్ జ్యువెలరీ ఇంకా సిల్వర్ జ్యువెలరీ చూసారు కదా. సో ఇప్పుడు ఇమిటేషన్ జ్యువెలరీ చూడండి, 1 గ్రామ్ గోల్డ్. ఈ జ్యువెలరీ నేను నా ఎంగేజ్మెంట్ అప్పుడు వేసుకున్నా. సో ఫస్ట్ వచ్చేసి కాసుల పేరు. చాలామంది కాసుల పేరు లాంగ్ తీసుకుంటారు. సో నేను అందుకని షార్ట్ తీసుకున్నా, కొత్తగా ఉంటుందని చెప్పి ట్రై చేద్దామని చెప్పి. అండ్ ఇక్కడ మొత్తం స్టోన్స్ వచ్చేసి ఇక్కడంతా మొత్తం కాసు వచ్చేస్తుంది అనమాట. అండ్ వెనకాల థ్రెడ్ వస్తుంది. సో నేను ప్రతిదీ మనీ జ్యువెలరీలో తీసుకున్నా. ఈ కాసుల పేరుకి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి చిన్నగానే ఉంటాయి, పెద్దగా ఏం లేవన్నమాట. ఇవి కానీ క్యూట్గా ఉంటాయి పెట్టుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో హారం. ఇది లాంగ్ హారం. యాక్చువల్గా నేను ఇది గోల్డ్లో చేయించుకుందాం అనుకున్నా, కాకపోతే గోల్డ్లో ఇది 11-12 తులాస్ అవుతుంది అన్నారు. సో అంత బడ్జెట్ పెట్టడం ఇష్టం లేదు, ఒక ఐటమ్ మీద ఇంత బడ్జెట్ పెట్టడం ఇష్టం లేక సో నేను చేయించుకోలేదు. సో అందుకని నేను ఇది 1 గ్రామ్ గోల్డ్లో తీసుకున్నా. ఇలా మంచిగా పికాక్స్ వచ్చి స్టోన్స్ వచ్చేస్తాయి మొత్తం. ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ ఇక్కడ మనకి లాకెట్ ఎలా అయితే డిజైన్ వచ్చిందో ఇయర్ రింగ్స్ కూడా అలానే వస్తుంది. ఇవి చేంజబుల్ ఏం కావు. సో ఇది సింగిల్ స్టోన్, మనం చేంజ్ చేసుకోవడానికి ఉండదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పాపడి బిళ్ళ. సేమ్ ఇది కూడా అవిటికి సెట్ అయ్యేటట్టు తీసుకున్నా, కాసుల పేరు ఇంకా లాంగ్ చైన్కి. సో అక్కడ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసి నేను ఈ పాపడి బిళ్ళ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా లాస్ట్ వచ్చేసి మాటీలు. ఇవి కూడా స్టోన్స్లోనే తీసుకున్నాను, ఎందుకంటే నేను గోల్డ్ జ్యువెలరీలో మొత్తం గోల్డ్లో చేయించుకున్నా కదా మాటీలో. సో అందుకని ఇవి నేను స్టోన్స్లో తీసుకున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.